ఎన్టీఆర్ జిల్లా అధికారులు జిల్లా సమీక్షా సమావేశాన్ని కొండపల్లి కోటలో నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ సమస్యలపై గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు. గత సెప్టెంబర్లో ముండేరు వరదలకు వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో పొలాల్లో మేటలు వేసిన ఇసుకను తొలగించడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇసుకను తవ్వి తీసేందుకు విపత్తు సహాయ నిధులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ లక్ష్మీషా హామీ ఇచ్చారు. పర్యాటక కేంద్రాలకు మరింతగా ప్రాచుర్యం కల్పించేందుకు జిల్లాలో 28 పర్యాటక కేంద్రాలను సర్క్యూట్గా మార్చి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఒక్కొక్క సెక్టార్లో ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్లాలి, ఏ రకంగా ఒక సస్టైనబుల్ గ్రోత్ రేట్ 15%ని 2047 దగ్గర తీసుకొచ్చి ఒక $150 బిలియన్ ఎకానమీ నుంచి, అంటే జీడీవీఏ $200 బిలియన్ దాకా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఎన్టీఆర్ జిల్లా ఏ రకంగా భాగస్వామి కావాలి, అదేవిధంగా ఈ సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి పర్ క్యాపిటా ఇన్కమ్ని 4,17,000 పెంచాలని, 3వ స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో. ఇవాళ 4,17,000కి ఈ ఆర్థిక సంవత్సరంలో పెంచాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆ దిశగా అందరు అధికారులకు కూడా దిశానిర్దేశనం చేయడం జరిగింది. లక్ష్యాలు కూడా నిర్దేశించడం జరిగింది. ప్రధానంగా టూరిజం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ద్వితీయ సమీక్ష సమావేశాన్ని ఇవాళ కొండపల్లి ఈ కోటలో నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఉపేక్ష అధికారులు ఉదాసీనత ఉండకూడదు. ఒకవేళ ఏదైనా అధికారి ఉదాసీనతతో వారు చేయాల్సిన బాధ్యతలకు న్యాయం చేయకపోతే ప్రభుత్వం కూడా అటువంటి వారిని ఉపేక్షించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.